అందరికీ జై శ్రీరామ్. నేను మిస్టర్ పత్తిపల్ల. ఒక రాయిని కొన్ని రోజులుగా ఉలితో కొట్టి 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 ఒక రూపానికి తీసుకొచ్చి ఆ రూపాన్ని ధాన్యంలో, నీళ్ళల్లో, పాలల్లో, రత్నాల్లో, తేనెల్లో ఇలా రకరకాలుగా ముంచి ఉంచి పరీక్ష చేసి 7 రోజులు ప్రతిష్ఠ చేసి దేవుడుగా కొలుస్తున్నాం. ఆ దేవుడిగా కొలిచిన ఆ రాయి ద్వారా, ఆ రాయిలో ఉన్న ఆ దేవుడు అనుకునే పవర్ ద్వారా మనం ఎన్నో మంచి ఫలితాలను పొందుతున్నాం. ఆ రాయిని చెక్కింది మనిషే. ఆ దేవుడు సృష్టించిన ఈ మనిషే. ఒక రూపం లేని రాయి దేవుడిగా మారింది కొన్ని ప్రక్రియల తర్వాత. కానీ మనిషి ఎంత చెక్కినా, ఎంత చెప్పినా, ఎన్ని చేసినా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాశ్చర్యాలు అనే ఈ పైన మనకు అంటిపెట్టుకున్న, మన మనసుకు అంటిపెట్టుకున్న ఈ రోగాలు, ఈ రుగ్మతలు, ఈ మట్టి, ఈ మాలిన్యం, ఇది శుద్ధి చేసుకోలేనంత వరకు మనిషి దేవుడు అవ్వడు. మనిషి మనిషిలాగానే ఉంటాడు. ఒక్కసారి మనలో ఉన్న ఆ మాలిన్యాన్ని కడగడానికి ట్రై చేసుకుందాం. మనము మన లోపల ఉన్న దేవుడు సృష్టించిన మనల్ని, మన గమ్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిద్దాం. జై శ్రీరామ్.